నెక్స్ట్ వచ్చేసరికి నాలుక అండి. నాలుక గురించి చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్. నాలుక నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. నాలుక. సెకండ్ వచ్చేసరికి నాలుక, టంగ్, నాలుక. రెండో పాయింట్ ఏంటంటే నాలుక చదువుతున్నాం. నాలుక పొడవు ఎంత అంటే 10 సెంటీమీటర్లు. ఇంతవరకు ఎగ్జామ్లో అడగలేదు, అడిగే పాసిబిలిటీ ఉంది. ఓకే, పెద్ద నాలుక వేసుకుని నా మీద పడిసేస్తావే రా అంటారు అనమాట. ఓకే, అప్పుడు నువ్వు చెప్పాలి నా నాలుక పెద్దగా లేదు, నా నాలుక 10 సెంటీమీటర్లు మాత్రమే అని చెప్పాలి. ఓకేనా. ఇది జ్ఞానేంద్రియాల్లో ఒకటి. ఇది కండరాలతో కూడిన నిర్మాణం. ఎట్ ద బేస్ ఆఫ్ ద ఓరల్ క్యావిటీ ఇట్ ఈస్ అటాచ్డ్ బై ఎ ఫోల్డ్ లైక్ మెంబ్రెయిన్ కాల్డ్ యాజ్ ఎ ఫ్రెన్యులం. ఇది అస్యకుహరం అడుగు భాగంలో ఫ్రెన్యులం అనే మడత లాంటి కణజాలతో అతికి ఉంది. చూడు అలా ఈ తీగలాగా ఉంది చూడు. ఈ తీగని ఫ్రెన్యులం అంటాం. ఫ్రెన్యులం నీకు అవసరం లేదు, బట్ ఒకసారి గుర్తు చేస్తున్నా అంతే. నాలుకపై భాగంలో చిన్నగా ముందుకు పొడుచుకునేటట్టు వచ్చే నిర్మాణాలను సూక్ష్మకురాలు లేదా పాపిల్లే అంటాం. చూడండి, అని తెరిచినప్పుడు తెరవండి. తెరిచినప్పుడు చిన్న 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 బొడిపలు ఉంటాయి, కానీ అని తెరిచినప్పుడు లోపల పెద్ద పెద్ద బొడిపలు ఉంటాయి. వీటిని మనం ఏమంటున్నాం అంటే పాపిల్లే లేదా మైక్రోవిల్లే అని పిలుస్తున్నాం. పాపిల్లే లేదా మైక్రోవిల్లే అని పిలుస్తున్నాం. మీకు అవసరం లేదు. నాలుగు పైన రుచులను గుర్తించే నిర్మాణాలని రుచి మొగ్గలు లేదా గ్రహకాలు, టేస్ట్ బర్డ్స్ ఆర్ టేస్ట్ రిసెప్టార్స్ అంటారు. ద స్ట్రక్చర్ ఆన్ ద టంగ్ దట్ డిటెక్ట్స్ టేస్ట్ కాల్డ్ యాజ్ ద టేస్ట్ బర్డ్స్ ఆర్ టేస్ట్ రిసెప్టార్స్. మానవుని నాలుగుపై 4 రకాల సూక్ష్మకురాలు ఉండును. దేర్ ఆర్ 4 types ఆఫ్ పాపిల్లే ఆన్ ది హ్యూమన్ టంగ్. ఓకే, అవి ఏంటంటే ఫుగిఫామ్ పాపిల్లే, ఫాలిఫామ్ పాపిల్లే. ఈ రెండు. ఫస్ట్ ఈ యొక్క ఫుగిఫామ్ పాపిల్లే ఆర్ స్వీట్ ఆర్ లొకేటెడ్ ఎట్ ది యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ది అండ్ నియర్ టిప్ ఆఫ్ ది టంగ్. ఈ పాపిల్లే నాలుక చివరి మరియు ముందు భాగాల్లో ఉంటుంది. అందుకోసం మనం చక్కెర తినేటప్పుడు అని తింటాం. అంటే స్వీట్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ లాస్ట్లో ఉంటుంది. దాన్ని మనం ఏమంటున్నామంటే ఫంగిఫామ్ పాపిల్లే అంటాం. నెక్స్ట్ ఫిలిఫామ్ పాపిల్లే సాల్టీ ఆర్ ప్రజెంట్ ఎట్ ది సర్ఫేస్ ఆఫ్ ది టంగ్. మధ్యలో సాల్ట్, స్వీటు, సాల్ట్. ఓకే, నెక్స్ట్ చేదును గ్రహించేది ఎక్కడ ఉంటుందో చూద్దాం. సర్కంవెలెట్ పాపిల్లే, దాని బిట్టర్ ఆర్ లొకేటెడ్ ఎట్ ది బేస్ ఆఫ్ ది టంగ్ ఆర్ నియర్ ది పోస్టీరియర్ పార్ట్. బేస్ లాస్ట్లో ఉంటుంది చేదు. అందుకోసం మనం తిన్న తర్వాత స్వీట్ ఫస్ట్ తెలిసిన తర్వాత చేదుగుందిరా. అందుకోసం మన అమ్మ మనకి దోసకాయ కోసేటప్పుడు చిన్న ముక్కిస్తుంది. ఏరన్నా ఇది చేదుందా చీపుందా చెప్పంటది. తింటాం, నములుతాం అర్థం కాదు. ఒక్క నిమిషం ఆగమ్మా, అబ్బా చేదు ఉందమ్మా అంటాం. అంటే ఏంటి? చివరిని ఉంటుంది. స్వీట్ ఏమో కొన భాగం, సాల్ట్ ఏమో మధ్యలో. ఓకే, అండ్ చేదు లాస్ట్కి ఉంటుంది. ఓకే, లాస్ట్కి ఉంటుంది. నాలుక ఆధార భాగంలో లేదా వెనుక భాగంలో ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ పులుపు. ఫోలియేట్ పాపిల్లే ఆర్ ఆన్ ద సైడ్స్ ఆఫ్ ది టంగ్. సైడ్స్. అందుకోసమే మనం చింతపండు ఏం తిన్నప్పుడు ఇటువైపు చేరుకుంటాయి అంటాం. చూడు, ఇప్పుడు ఏమంటాం అంటే ఏం తెలుసు? అది పులుపు. సైడ్స్, అబ్బా ఎంత పుల్లగా ఉందో అంటాం. అవునా కదా? అంటే నీకు తెలిసిపోయింది. సాల్ట్ నీకు అవసరమైతే నీ ఏళ్ళు చూడు ఒకసారి. సాల్ట్ ఉందా? సాల్ట్ అది టేస్ట్ చేయంగా మధ్యకి వెళ్తుంది. అది స్వీటు, సాల్ట్, చేదు, పులుపు. నువ్వు పెట్టంగానే నీకు సాల్ట్ తెలియదు, అది వెళ్ళి లోపలికి వెళ్ళాలి, బేస్ మధ్యకి వెళ్ళాలి, అప్పుడు తెలుస్తుంది. మనం చక్కెర ఎలా నాకుతాం, ఎలా నాకుతాం. ఓకే, అట్లా అన్నమాట. అంటే సైడ్స్, పులుపు. ఓకే, గుర్తుంటుందా? గుర్తుంటుంది.
వీటి ముఖ్య విధి 4 రుచులను గుర్తించడం. ఆహార రుచులు ద్రవ రూపంలో ఉన్నప్పుడు సులభంగా తెలుసుకోవచ్చు. రుచి మొగ్గలకు ఆహారం తగలగానే సంకేతకాలు మెదడుకు చేరుతాయి. రుచులను గుర్తించే చర్యను గసెస్టస్ అంటారు. Their main function is to recognize the foretastes. The food tastes are easily detected when the liquid form. As soon as the food touches the taste buds, signal reaches to the brain. The process of recognition of the taste is called as a gustation. ఓకే, ఇదంతా మీకు అవసరం లేదు, ఒకసారి గుర్తు చేస్తున్నా అంతే. అడుగబ్బా. కారం అనేది రుచి కాదు, అదే అంటున్నాడు. నీకు డౌట్ వస్తుంది అని తెలుసు కాబట్టి అది వస్తుంది. ఓకే, కారం రుచి కాదు, ఇది ఘాటు సెన్సేషన్ మాత్రమే. స్పైసీ ఈజ్ నాట్ ద టేస్ట్, ఇట్ ఈజ్ ఓన్లీ ద సెన్సేషన్. అందుకోసమే మంట ఇక్కడ కూడా వస్తుంది, నాలుక మీదే కాదు. అర్థమైందా? కేవలం రుచులు 4: తీపి, చేదు, ఉప్పు, పులుపు, 4. మిగతా అన్ని సెన్సేషన్స్. ఓకే, సెన్సేషన్ అంటే ఏంటి? స్పర్శ, ఘాటు, ఇది రుచి కాదు, ఇది ఘాటు మాత్రమే. బిట్టర్ అంటే చేదు. ఓకే, నెక్స్ట్ ఈసోఫాగస్ చూద్దాం. ఈసోఫాగస్ ఆర్ ఫుడ్ పైప్ ఆర్ గల్లెట్. ఈసోఫాగస్, దీని ఆహార నాళం అని అంటాం. ఇది సన్నగా పొడవుగా ఉండే గొట్టం వంటి నిర్మాణం. ఇట్ ఈస్ ద థిన్ లాంగ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. ఇది సన్నగా పొడవుగా ఉన్న గొట్టం తరహా నిర్మాణం. దీని ప్రారంభంలో నియంత్రిత కండరాలు ఉండగా చివరి భాగంలో అనియంత్రిత కండరాలు ఉంటాయి. ఎట్ ద బిగినింగ్ ద వాలంటరీ మజిల్స్, వైల్ ఎట్ ది ఎండ్ ఇన్వాలంటరీ మజిల్స్ ఉంటాయి. అంతే కదా, నువ్వు తినేటప్పుడు మింగాలా లేదా అనేది యూ కెన్ హోల్డ్. నువ్వు అన్నం పెట్టుకుని ఇక్కడ వరకు కక్కాలా లేదా కూడా ఇక్కడ వరకు చేయొచ్చు. ఒక్కసారి ఇది దాటిపోతే ఇంకా నీ చేతిలో ఉండు, అది ఉంచాలా లేదా అని దాని ఇష్టం. ఓకే, దాని తర్వాత దీనిలో కనబడే అలల వంటి కండ ఏంటి అంటే రిథమిక్ కాంట్రాక్షన్, దీన్ని పెరిస్టాల్టిక్ చలనాలు అంటారు. ఇట్ షోస్ ద వేవ్ లైక్ మజిల్ మూమెంట్. రిథమిక్ కాంట్రాక్షన్ ఇస్ కాల్డ్ పెరిస్టాల్టిక్ మూమెంట్. ఓకే, అంటే ఏం లేదబ్బా, ఏం లేదు. పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటే మీకు తెలియాలి. పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటే ఏంటో తెలియాలి. అంటే ఏం లేదు, మనం అన్నం తింటాం కదా, అన్నము మ్యూకస్లా మారుతుంది, మ్యూకస్ కైమ్లా మారుతుంది. కైమ్, దాన్ని చైమ్ అని అంటాం లేదా కైమ్ అని అంటాం. ఇది ఇలా అన్నం ఇలా పోతుంది అనుకో, ఈ అన్నం పెద్ద బౌల్లా మారుతుంది, అంతే కదా. అలాంటప్పుడు ఇదేం చేస్తుంది? ఇలా అవుతుంది, గొట్టం ఇలా అవుతుంది, అంతే కదా. సో ఈ విధంగా గొట్టం ముందుకెళ్ళింది అనుకో, ఇలా ఆహారం ముందుకెళ్ళే ప్రక్రియనే పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటాం. పెరిస్టాల్టిక్ మూమెంట్ పెరిగినట్లయితే మీకు ఏమవుతుంది అంటే, ఎక్కువ అయితే మోషన్స్ అవుతాయి, తక్కువ అయితే మలబద్ధకం అవుతుంది. నీ యొక్క ఆహారం ఈ యొక్క పైప్లో నుంచి పోయే ప్రాసెస్ని పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటాం. ఎక్కువ మూవ్ అయితే మోషన్స్ అవుతాయి, తక్కువ మూవ్ అయితే విరోచనాలు అవుతాయి. ఇక్కడి నుంచి లాస్ట్ వరకు, ఈసోఫాగస్ నుంచి ఏమంటారు అపానానా పాయు వరకు మూమెంట్ మొత్తాన్ని పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటారు. మింగడం నియంత్రిత చర్య, మింగిన తర్వాత ఆహార వాహిక చేరగానే అది అనియంత్రిత చర్య. స్వాలోయింగ్ ఈజ్ ద వాలంటరీ యాక్షన్, బట్ వన్స్ ద ఫుడ్ ఈజ్ రీచెస్ టు ది ఈసోఫాగస్ ఇట్ బికమ్స్ ఇన్వాలంటరీ. అంతే కదా, నువ్వు నమలడం ఇక్కడ వరకు కొంచెం వరకు నీ ఓపిక, దాని తర్వాత నువ్వు మింగుతావా లేదా, అది మింగిన తర్వాత నీ చేతిలో ఉండదు ఇంకా. ఓకే, ఇంకా దేవుడి చేతిలోనే. నెక్స్ట్ జీర్ణాశయం, పొట్ట. ఓకే, స్టమక్ చాలా ఇంపార్టెంట్. స్టమక్లో కొన్ని గ్యాసెస్ అవి వస్తాయి. ఏది అడుగుతారో అది చెప్తాను నేను. మిగతా ఏంటంటే మీరు ఏ పుస్తకం చదివినా, ఇప్పుడు మీరు ఎస్ఐ కానిస్టేబుల్ చదువుతున్నారు, ఏమో రేపు పొద్దున మీకు కానిస్టేబుల్ ఎస్ఐ అయిన తర్వాత మీకు గ్రూప్ 2 చదవబుద్ధి అవుతుంది, గ్రూప్ 1 చదవబుద్ధి అవుతుంది. అప్పుడు మీకు కోచింగ్ తీసుకోవడానికి టైం ఉండదు. ఈ కోచింగే అన్ని ఎగ్జామ్స్కి పనికి వచ్చేటట్టు చేస్తున్నా, సరేనా. ఇప్పుడు ఏమవుతుంది అంటే గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ కూడా మీరు మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్లో చాలా వరకు ఎస్ఐలు కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యారు. సో మీకు ఎక్కువ పాసిబిలిటీ ఉంది. అంటే ఎవరైతే సివిల్స్ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతారో డైరెక్ట్గా వాళ్ళకి సక్సెస్ అవ్వడానికి చాలా తక్కువ పాసిబిలిటీ. ఎందుకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాడి దగ్గర ఇంత బుర్ర ఉంటుంది, ఇంత నాలెడ్జ్ ఉంటుంది, ఇంత బుర్ర ఉంటుంది, ఆబ్వియస్గా జాబ్ రాదు. మీ దగ్గర ఇంత బుర్ర ఉంది, మీకు ఇంతే నాలెడ్జ్ వస్తుంది, ఇది మింగేశారు మీరు, మీకు జాబ్ వచ్చింది. దాని తర్వాత ఇంత నాలెడ్జ్ మింగడానికి ట్రై చేస్తారు, అప్పటికి మీ నాలెడ్జ్ ఇంత అవుతుంది, జాబ్ వచ్చేసి ఎంత, బట్ ఎస్ఐ అయిపోతారు.
ఎస్ అయిన తర్వాత మీ నాలెడ్జ్ ఇంత అవుతుంది, బయట అవగాహన. అప్పుడు ఇంత అవుతుంది. గ్రూప్ 2 నాలెడ్జ్ ఇంత ఉంటుంది, లటక్కని మింగేస్తారు. గ్రూప్ 2 రాగానే మీ నాలెడ్జ్ ఇంత పెరుగుతుంది. గ్రూప్ 1కి కావాల్సిన నాలెడ్జ్ ఇంతే, లటక్కని మింగేస్తారు. గ్రూప్ 1 వచ్చింది, మీకు నాలెడ్జ్ ఇంత పెరుగుతుంది. యూపీఎస్సీకి కావాల్సిన నాలెడ్జ్ ఇంత అన్న లటక్కని మింగేస్తారు. సో మీరు మంచి పని చేస్తున్నారు, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యి మంచి పని చేస్తున్నారు, సరేనా. జీర్ణాశయం, డైజెస్టివ్ సిస్టమ్, ఇది ఎడమ వైపున లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇంత ఉంటుంది, రైట్ సైడ్ ఉండదు. పొట్ట లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అందుకోసమే అన్నం తినంగానే రైట్ సైడ్ పడుకోవద్దు, అంతా ఇట్లా లటక్కని వచ్చి లోపలికి వెళ్ళిపోతుంది. లెఫ్ట్ సైడే పడుకోవాలి, ఇట్లా పడుకోవాలి. కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఇట్లే పడుకో. ఎవడైనా మందు తాగిండనుకో, వాడు సావాలనుకుంటే రైట్ సైడ్ పడుకోబెట్టు, కొంచెం బతకాలనుకుంటే లెఫ్ట్ సైడ్ పడుకోబెట్టు. ఎందుకు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే బ్యాక్ కదా, ఇది లోపలికి వెళ్ళదు, ఇక్కడే ఉండిపోతుంది. అదే వాడు సావాలని డిసైడ్ అయ్యామనుకో, మామ ఇటు తిరిగిరా అంటే సాడు వాడు వస్తాడు. ఆ అన్నం అంతా కిందికి వచ్చి చిన్న పీగులు వెళ్ళిపోతే ఇంకా అబ్జార్ప్షన్ ఇక్కడ అబ్జార్ప్షన్ ఎంత, నాట్ ఈవెన్ 10-15% అబ్జార్ప్షన్ జరుగుతుంది. పొట్టలోకి వెళ్తే అదే మన 80% వాడు వస్తాడు. అదే విషము అది కూడా అంతే కదా, ఇక 20% అబ్జార్ప్షన్ ఉంది కాబట్టి ఏలు పెట్టి లటక్కన కక్కొచ్చు. అదే కొంచెం ఇటు పడుకోబెడితే ఇంకా ఏలు కాదు, పైపు పెట్టినా బయటికి రాదు. ఓకే, అర్థమవుతుందా. ఇది ఎడమ వైపున విభజక పటలం కింద ఉండే కండరయుత జే ఆకారంలో సాగే గుణం గల తిత్తి వంటి నిర్మాణం. ఇది అంతర్స్రావిక బాహ్యస్రావిక భాగం. ఇట్ ఈస్ అ మస్కులార్ జే షేప్డ్ expandable sac like organ located on the left side of the below the diaphragm. It has both internal secretory and external secretory part, colon, canal and vestibulate. మీకు అవసరం లేదు. జీర్ణాశయం లోపలి భాగాల అధ్యయనాన్ని గ్యాస్ట్రోఎంటరాలజీ అంటారు. చాలా ఇంపార్టెంట్. ద స్టడీ ఆఫ్ ద స్టమక్ అండ్ ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ది కాల్డ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, చాలా ఇంపార్టెంట్, ఇది రాసుకోండి. జీర్ణాశయం మరియు లోపలి భాగాల అధ్యయనాన్ని గ్యాస్ట్రోఎంటరాలజీ అంటాం. ద స్టడీ ఆఫ్ ద స్టమక్ అండ్ ఇంటర్నల్ పార్ట్స్ ఇస్ కాల్డ్ గ్యాస్ట్రోఎంటరాలజీ. జీర్ణాశయం మరియు లోపలి భాగాల అధ్యయనాన్ని గ్యాస్ట్రోఎంటరాలజీ అంటాం. ద స్టడీ ఆఫ్ ది స్టమక్ అండ్ ఇంటర్నల్ పార్ట్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ గ్యాస్ట్రోఎంటరాలజీ. శరీర అంతరాంగ అవయవాల అధ్యయనాన్ని సాంక్లాజీ అంటారు. ద స్టడీ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఆఫ్ ద స్టడీ ఈజ్ కాల్డ్ అనాటమీ. ఇది అవసరం లేదు, ఇది చదవాల్సిన అవసరం. దీని లోపలి ద ఇన్నర్ లైనింగ్ హ్యాస్ ఇర్రెగ్యులర్ ఫోల్డ్స్ కాల్డ్ గ్యాస్ట్రిక్ రేగ్. దిస్ హెల్ప్స్ ఇన్ ద స్టమక్ ఎక్స్పాన్షన్, నీకు అవసరం లేదు. ఇన్ హ్యూమన్ స్టమక్ దేర్ ఆర్ 3 chambers. ఈజ్ ద రుమినెంట్ యానిమల్స్ క్యాటిల్ హ్యాస్ ద 4 chambers. ఇది కూడా మనకు అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ మానవ జీర్ణశయ గదులు, ఛాంబర్స్. ఓకే, ఇది కూడా మీకు చాలా టెక్నికాలిటీ, ఇంత అవసరం లేదు. ఎస్ఐ కానిస్టేబుల్కి ఇంత అవసరం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్లన్నీ చాలా ఇంపార్టెంట్. కుడ్య కణాలు, పెరైటల్ సెల్స్, దిస్ సిక్రీట్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, విటమిన్ B12 అబ్జార్ప్షన్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్. అక్లైంటిక్ లేదా కుడ్య కణాలు ఇవి హైడ్రోక్లోరిక్ ఆమ్లమును విటమిన్ B12 శోషణానికి అవసరమయ్యే అబ్జార్ప్షన్ కాజిల్ ఇంట్రెన్సిక్ కారకాన్ని స్రవిస్తాయి. ది సిక్రీట్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, విటమిన్ B12 అబ్జార్ప్షన్ ఫ్యాక్టర్స్ కాల్డ్ యాజ్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్. పై అన్ని గ్రంథుల వల్ల ఏర్పడ్డ జఠర రసములో హైడ్రోక్లోరిక్ యాసిడ్, పెప్సిన్, రెనిన్, జఠర లైపేజ్ అనే ఎంజైమ్లు, జిగట మ్యూసిన్ బైకార్బోనేట్లు ఉండును. ద గ్యాస్ట్రిక్ జ్యూస్ ప్రొడ్యూస్డ్ ఆల్ దీస్ గ్లాండ్స్ కంటైన్ HCl, పెప్సిన్, రెనిన్, గ్యాస్ట్రిక్ లైపేజ్ ఎంజైమ్, మ్యూకస్ లైక్ మ్యూజిన్ అండ్ బైకార్బోనేట్. చాలా ఇంపార్టెంట్ అండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. పెరైటల్ సెల్స్, దిస్ సిక్రీట్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, విటమిన్ B12 అబ్జార్ప్షన్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్. The gastric juice produced by all these glands contain HCl, pepsin, renin, gastric lipase enzyme, mucus like mucin and bicarbonate. ఇది ఇంపార్టెంట్ అండి. మన గ్యాస్ట్రిక్ జ్యూస్ ఉన్నాయి, పొట్ట లోపల గ్యాస్ట్రిక్ జ్యూసులు ప్రొడ్యూస్ అవుతాయి. జఠర ఆమ్లం యొక్క pH ఎంత అంటే 0.9 to 1.8. కావున అధిక గాఢత కలిగి ఆహారం ద్వారా వచ్చిన సూక్ష్మజీవులను చంపును. Gastric juice contains hydrochloric acid with pH 0.9 to 1.8.
హెన్స్ ఇట్ ఇస్ వెరీ అసిడిక్ అండ్ కిల్స్ మైక్రో ఆర్గానిజం ప్రజెంట్ ఇన్. ఇది ఎగ్జామ్లో అడిగారండి. హైడ్రోక్లోరిక్ ఆమ్లము మన పొట్టలో ఉన్నటువంటి హెచ్సిఎల్ pH ఎంత అని అడిగారండి. 0.9 to 1.8 చాలా ఇంపార్టెంట్ అండి ఇది. 0.9 to 1.8 అది కూడా రాసుకోండి. మజిల్స్ ఇన్ ద స్టమక్ కాంట్రాక్ట్స్ అండ్ రిలాక్స్ టు కన్వర్ట్ అ సాలిడ్ ఫుడ్ ఇంటూ ద సెమీ లిక్విడ్ ఫుడ్ ఈజ్ కాల్డ్ కైమ్. ఇట్ ఎనేబుల్స్ మెకానికల్ డైజెషన్. ఇది మీకు అవసరం లేదు. జీర్ణాశయంలో ఎక్కువ కాలం 4 నుంచి 5 గంటల ఆహారం నిల్వ ఉండును. నాన్ వెజ్ అయితే ఎక్కువసేపు ఉంటుంది, బట్ అదంతా వేస్ట్లా బయటకు వచ్చేస్తుంది. అది కూడా అదంతా రాసుకోండి. ఏదేది రాసుకోవాలి? ఇది రాసుకోండి, ఇది రాసుకోండి, ఇది అవసరం లేదు, ఇది రాసుకోండి. ఫుడ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద స్టమక్ ఫర్ ది లాంగర్ డ్యూరేషన్ 4 to. మిగతా ఏది రాసుకోవద్దు. నేను ఏదైతే చెప్తున్నానో అదే రాసుకోండి. గ్యాస్ట్రిక్ జ్యూస్ కంటైన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ విత్ pH 0.9 to 1.8. హెన్స్ ఇట్ ఈస్ వెరీ అసిడిక్ అండ్ కిల్స్ మైక్రో ఆర్గానిజమ్స్ ప్రెజెంట్ ఇన్ ద ఫుడ్. జీర్ణాశయంలో కండరాలు సంకోచ సడలిక చెంది ఘనరూప ఆహారాన్ని, ఇది అవసరం లేదు పైది, జఠర రసం హైడ్రోక్లోరిక్ ఆమ్లం pH 0.9 to 1.8గా కలిగి ఉండును. కావున అధిక గాఢత కలిగి ఆహారం ద్వారా వచ్చిన సూక్ష్మజీవులను చంపును. జీర్ణాశయంలో ఏర్పడే పెప్టిక్ అల్సర్లు, అల్సర్ అంటే పుండు అని అర్థం. నువ్వు సమయానికి అన్నం తినలేదనుకో, మనకి ఒక రిధం ఉంటుంది. ఈ టైంకి నీ పొట్టలో ఫుడ్ అందాలి. ఆ టైంలో హెచ్సిఎల్ రిలీజ్ అయ్యి పెప్సినోజన్ కాస్త పెప్సిన్గా మారుతుంది. మారి దాని పెప్సిన్కి ఏం కావాలి? ప్రోటీన్ కావాలి, మాంసపు కృత్తు కావాలి. అంటే ఏదో ఒకటి పప్పు ఏదో ఒకటి తినడం వల్ల ఏమవుతుంది? అది కరగగడుతుంది. కానీ నువ్వు టైంకి ఆ ఫుడ్ వేయాలి. ఏమవుతుంది? అది మాంసం తినాలి. శరీరంలో మాంసం ఎక్కడిది? పొట్టలో ఉన్న మాంసం. సో ఆ పొట్ట లోపల ఉన్నటువంటి మాంసాన్ని తినడం స్టార్ట్ చేస్తుంది హెచ్సిఎల్ తిన్ను. పెప్సినోజన్ పెప్సిన్గా మారి ఆ పెప్సిన్ ప్రోటీన్ని తినడం స్టార్ట్ చేస్తుంది. సో నువ్వు తినకపోతే నీకు నువ్వు తినేస్తావు. అలా కాస్త పుండుగా మారుతుంది. ఆ పుండుగా మారి 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 అది బ్రహ్మపుండుగా మారుతుంది. అలా పుండు అయ్యి హోల్ పడిపోతుంది అటు నుంచి ఇటు. అయినా నువ్వు పట్టించుకోకపోతే అది క్యాన్సర్గా మారుతుంది. అందుకోసం టైంకి కూతంత నోట్లో వేసేయాలి. ఏదో ఒకటి గడ్డో అలమో ఆకో ఏదో ఒకటి నోట్లో వేసుకోవాలి. టైంకి తినకపోతే పుండ్లు ఏర్పడుతుంది. అయితే ఈ యొక్క జీర్ణాశయంలో ఏర్పడే పెప్టిక్ అల్సర్లు అనే గాయాలు కేవలం ఆమ్లం వల్లే కాకుండా హెలికోబాక్టర్ ట్యూబర్కులోయ్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. అది ఎవరికంటే మన ఈర్ష్య ద్వేషం ఎవరైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళకి ఈ యొక్క బ్యాక్టీరియా లోపల ఎక్కువ వస్తుంది. ఇప్పుడు వీళ్ళని చూసి కళ్ళమంట అంటాం. కళ్ళమంట అంటే ఆ మంట వచ్చినప్పుడు ఆటోమేటిక్గా హెచ్సిఎల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హెచ్సిఎల్ ఎంత ఎక్కువ ఉంటే ఆ బ్యాక్టీరియా బతుకుతుంది. దానికి అంత ఇష్టం. 0.8 to 1.5 యాసిడ్ ఉంటే ఆ బ్యాక్టీరియాకి భలే ఆనందం. ఆ బ్యాక్టీరియా పెరిగిందా దేని తింటుంది? పొట్టని తింటుంది. సో హెచ్సిఎల్ ఒకటే కాకుండా హెలికోబాక్టర్ పైరలి అనే బ్యాక్టీరియా వల్ల కూడా వస్తుంది. పెప్టిక్ అల్సర్ ఇన్ ద స్టమక్ ఆర్ కాజ్డ్ నాట్ ఓన్లీ బై ద యాసిడ్ బట్ ఆల్సో బై ద బ్యాక్టీరియా కాల్డ్ హెలికోబాక్టర్ పైరోలి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది రాసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. హెలికోబాక్టర్ పైరోలి. పెప్టిక్ అల్సర్ ఇన్ ద స్టమక్స్ ఆర్ కాజ్డ్ నాట్ ఓన్లీ బై ది యాసిడ్ బట్ ఆల్సో బై ద బ్యాక్టీరియా కాల్డ్ హెలికోబాక్టర్ పైరోలి. జీర్ణాశయంలో ఏర్పడే పెప్టిక్ అల్సర్లు అనే గాయాలు కేవలం ఆమ్లం వల్లే కాకుండా హెలికోబాక్టర్ పైరోలి అనే బ్యాక్టీరియా ద్వారా కూడా వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనము ఇప్పుడు మనకి అల్సర్స్ ఏర్పడినాయి, యాసిడ్స్ ప్రొడ్యూస్ అయినాయి. మరి వీటిని మనము చల్లబరచాలి అంటే యాంటాసిడ్స్ వేసుకోవాలి. అవి ఏంటంటే సోడియం, కాల్షియం, మెగ్నీషియంలు యొక్క లవణాలు మనం తీసుకున్నట్లయితే pH తటస్థీకరణ చెంది అజీర్తి, జీర్ణాశయ అపెట్స్ మరియు నొప్పికి ఉపశమనం వచ్చును. జీర్ణాశయ ఆమ్లాల వల్ల కలిగే అల్సర్లను ఎండోస్కోప్ అనే ఆప్టికల్ పరికరం చే గుర్తిస్తారు. కెమికల్ దట్ న్యూట్రలైజ్ స్టమక్ యాసిడ్ ఆర్ కాల్డ్ యాంటాసిడ్స్. దీస్ ఆర్ సాల్ట్స్ ఆఫ్ సోడియం, కాల్షియం, magnesium. They neutralize pH and reduce ingestion.
స్టమక్ అప్సెట్ అండ్ పెయిన్, అల్సర్ కాజ్డ్ బై స్టమక్ యాసిడ్ ఆర్ డయాగ్నైజ్డ్ ఆప్టికల్ డివైస్ కాల్డ్ ఎండోస్కోప్. ఇదంతా మీకు తెలుసు, బట్ అవసరం లేదు. ఏంటి ఈనో ఏంటి అంటే సోడియం, కాల్షియం, మెగ్నీషియం సాల్ట్స్. దాని మీద చూడు నువ్వు ఈరోజు, సోడియము, కాల్షియం, మెగ్నీషియం. ఓకే, ఎంఎస్సి అని గుర్తుంచుకో. ఎంఎస్సి మెగ్నీషియం, సోడియం, కాల్షియం సాల్ట్స్. ఎంఎస్సి అని గుర్తుంచుకో, ఇది రాసుకో, చాలా ఇంపార్టెంట్. జీర్ణాశయంలో ఉత్పత్తి అయిన ఆమ్లాలను తటస్థీకరించే రసాయనాలను యాంటాసిడ్స్ అంటారు. ఇవి సోడియం, కాల్షియం, మెగ్నీషియంల యొక్క లవణాలు. ఇది pHను తటస్థీకరించి అజీర్తి, జీర్ణాశయ, అల్సర్స్. ఓకే, అల్సర్స్ లేదా పుండ్లు అని గుర్తుంచుకోండి. మరియు నొప్పికి ఉపశమనం ఇచ్చును. ఇవి జీర్ణాశయ ఆమ్లాల వల్ల కలిగే అల్సర్లను. ఓకే, ఎండోస్కోప్ అనే ఆప్టికల్ పరికరంచే గుర్తిస్తుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినాయే, నేను సేకరించి మీకు చెప్తున్నాను. సో ఇంకా మన క్లాస్ నుంచి ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వకూడదు. ఇప్పటికీ మీకు చెప్పేదానికి బయాలజీ అయిపోవాలి, ఏముండదు. వాట్ ఈజ్ వాట్ చెప్పేసి చాప్టర్కి ఒక 4 బిట్లు చెప్పి అయిపోయిందని చేతులు దొరుకుకోవాలి. బేసికలీ ఏ రోజు ఆ రోజు చదవకపోతేనండి గుట్టలుగా చేరి అది కొండయ్యి ఆ కొండలో నువ్వు మన్న అయిపోతావు. ఓకే, సో నా దయ ఉంచి ఏ రోజు ఆ రోజు చదవగలరని ప్రార్థన లేదా మనవి. దీని పొడవు 6 మీటర్లు, వ్యాసం 3 సెంటీమీటర్లు. చాలా ఇంపార్టెంట్. స్మాల్ ఇంటెస్టైన్, దీని పొడవు 6 మీటర్లు, వ్యాసం 3 సెంటీమీటర్లు. ఇది జీర్ణనాళంలో పొడవైన భాగం. ఇట్ లెంత్ 6 మీటర్స్, అంటే అవుట్ ఆఫ్ 9 మీటర్స్ ఇదే 6 మీటర్స్ ఉంది. అండ్ డయామీటర్ ఇస్ 3 సెంటీమీటర్. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ది డైజెస్టివ్ సిస్టమ్. మనం ఏమనుకుంటాం అంటే పెద్దగా ఉంది కాబట్టి పెద్ద పేగు అనుకుంటాం. ఇప్పుడు చిన్న పేగు పెద్దగా ఉంది, పెద్ద పేగు చిన్నగా ఉంది అంటే దాని యొక్క వ్యాసాన్ని బట్టి పెద్ద పేగు అన్నాం, పొడవును బట్టి కాదు. నా యందు దయ ఉంచి మీరు ఇది గ్రహించాలి. ఓకే, చిన్న పేగులో 3 భాగాలు ఉంటాయి. అది మీకు అంతకుముందు డియోడినం, జెజునం, ఇలియం, సీకం అని చెప్పా. ఓకే, సో డియోడినం అంత్రమూలకం మొదటిది, చిన్నదైన డి ఆకారపు, డియోడినం అంటే డి ఆకారం, సి ఆకారం ఉంటుందా? సి అన్న డి అన్న ఒకటే. ఓకే, ఇట్లే కదా ఉండేది. ఓకే, సి ఆకారపు భాగం. దీనిలో ఐక్య కాలేయ క్లోమము తెరచబడును. డియోడినం ద ఫస్ట్ ఫేజ్, సి షేప్డ్ సెక్షన్, కామన్ బైల్ డక్ట్స్ ఓపెన్ ఇన్ టు దిస్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాం? ఇలా పొట్టు ఉంటుంది, ఇలా పొట్టు ఉంటుంది, ఇక్కడ సి షేప్ ఓకే ఉంటుంది. కాబట్టి ఇక్కడ కాలేయం యొక్క బైల్ డక్ట్స్ ఇక్కడ వస్తుంది అని మాట్లాడుకున్నాం. ఓకే, జెజునం ఇది మిడిల్ పోర్షన్, ఇది మూడోది వచ్చేసరికి ఇలియం. ఓకే, చివరి పొడవైన మెలికలు తిరిగిన భాగము. ఈ భాగంలో చేతివేళ్ల లాంటి అంత్ర చూషకణాలు, విల్లై అనే నిర్మాణాలు ఉండి చిన్న ఆహారపు రేణువులు శోషణం చేసి రక్తంలోకి పంపించును. రక్తం ఈ ఆహారాన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తుంది. దిస్ పార్ట్ కంటైన్స్ ఫింగర్ లైక్ ఇంటెస్టైనల్ ప్రొజెక్షన్స్ కాల్డ్ విల్లై. దేంట్లో ఉందంటున్నాడు? ఇలియంలో ఉందని అంటున్నాడు. విచ్ అబ్జార్బ్స్ టైనీ ఫుడ్ పార్టికల్స్ అండ్ సెండ్స్ దెమ్ ఇన్ టు ద బ్లడ్. ద బ్లడ్ సప్లైస్ దిస్ ఫుడ్ టు ద వేరియస్ పార్ట్ ఆఫ్ ద బాడీ, వేరియస్ పార్ట్స్కి పంపిస్తుంది. కాలమ్లార్ ఎపిథీలియల్ సెల్స్ ఆన్ ఈచ్ ఇంటెస్టైనల్ విల్లైస్ ఆర్ టైనీ ప్రొజెక్షన్స్ దట్ ఇంక్రీజెస్ ది అబ్జార్ప్టివ్ సర్ఫేస్. ప్రతి అంత్ర చూషణ కణాలపై స్తంభాకార ఉపకళ కణాల శోషణ తలాన్ని పెంచే ఇవన్నీ మైక్రోవిల్లైస్. ఇదంతా మీకు అవసరం లేదు. చిన్న పేగుల్లోని భాగాలు వరుస క్రమాన్ని పొడవును బట్టి ఆరోహణ క్రమంలో అమర్చే ప్రక్రియ ఇది. ఫస్ట్ డియోడినం, దాని తర్వాత ఇలియం, ఓకే, దాని తర్వాత జెజునం ఉంటుందన్నమాట. ఓకే, లాస్ట్లో ఇలియం. చూడండి, ఫస్ట్ డియోడినం చిన్నగా ఉంటుంది. ఇది క్వశ్చన్ అడిగారండి, ఇంతకుముందు క్వశ్చన్ అడిగారు, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ చిన్నది డియోడినం, దాని తర్వాత జెజునం, దాని తర్వాత ఇలియం.
ఇలియం పెద్దగా ఉంటుంది, ఇలియంలో మైక్రోవిల్లైస్ ఉంటాయి. దీంట్లో ఎక్కువ అబ్జార్ప్షన్ ఉంటుంది, అంటే శోషణం ఎక్కువ జరుగుతుంది. ఓకే, అర్థమైంది కదా, చాలా ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ బిట్, ఇది ఎగ్జామ్లో అడుగుతారు. వాడు 3 ఇచ్చేసి వాడు ఆరోహణ అవరోహణ పద్ధతి అంటాడు. ఈ మధ్య ఇలాంటి ఎక్కువ అడుగుతున్నాడు వాడు, ఏది ఎగ్జామ్లో పని పాట లేక ఇలాంటివి ఎక్కువ అడుగుతున్నాడు. ఇంటెస్టైనల్ గ్లాండ్స్, ఓకే, ఇవి 2 రకాలు. దీస్ ఆర్ 2 ఫ్యాక్టర్స్. బర్నర్స్ గ్లాండ్స్ సిక్రీట్స్ మ్యూకస్ అండ్ లెబర్కినన్ క్రిస్ట్. ఇవి స్మాల్ ఇంటెస్టైన్లో రోజుకి 2 లీటర్ల ఇంటెస్టైనల్ జ్యూస్ ప్రొడ్యూస్ అవుతుంది. సక్కస్ ఎంట్రికస్, దీని యొక్క pH 7.5 to 8 ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. స్మాల్ ఇంటెస్టైన్లో 2 లీటర్ల ఇంటెస్టైనల్ జ్యూసులు ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, ఇంటెస్టైనల్ జ్యూసులు ప్రొడ్యూస్ అవుతాయి. స్మాల్ ఇంటెస్టైన్, ఇప్పుడు చిన్న పేగు లోపల మనకి గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులు సక్కస్ ఎంట్రైకస్ ఇవి ఏం చేస్తాయంటే 2 లీటర్ల ఇంటెస్టైనల్ జ్యూస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి రోజుకు 2 లీటర్ల అంతర్రసం సక్కస్ ఎంట్రైకస్ను ఉత్పత్తి చేయును. దాని pH 7.5 to 8. ఈ రసంలో ఎంజైమ్లు ఏమేమి ఉంటాయంటే డైపెప్టిడేస్, ట్రెప్టిడేస్, అమైనోపెప్టిడేస్, లైపేజ్, మాల్టేజ్, లాక్టేజ్, ఎంట్రోకైనేజ్, సుక్రేజులు ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎంజైమ్స్ ఇన్ ద జ్యూస్ ఇంక్లూడ్స్ డైపెప్టిడేస్, ట్రెప్టిడేస్, అమైనోపెప్టిడేస్, లైపేజ్, మాల్టేజ్, లాక్టేజ్, ఎంట్రోకైనేజ్, సుక్రేజ్. ఈ రసంలో ఉన్నటువంటి ఎంజైమ్స్ డైపెప్టిడేస్, ట్రైపెప్టిడేస్, ఓకే, అమైనోపెప్టిడేజ్లు, లైపేజ్లు, మాల్టేజ్లు, లాక్టేజ్లు, లాస్ట్లో లూ కలిపితే తెలుగు మీడియం అయిపోతుంది, ఎంటిరోకైనేజ్ అండ్ సుక్రేజ్. చాలా ఇంపార్టెంట్ అండి. ఎంట్రోకైనేజ్ అనేది ఏంటంటే వేరే ఎంజైమ్లను యాక్టివేట్ చేస్తుంది. ఎంట్రోకైనేజ్ ఎంజైమ్లు చైతన్యపరుచును, వేరే ఎంజైమ్లను చైతన్యపరుస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, మిగతాయి మీకు ఏం అవసరం లేదు. సరే, ఇప్పుడు మనం లార్జ్ ఇంటెస్టైన్ చూద్దాం. పెద్ద పేగు. లార్జ్ ఇంటెస్టైన్ యొక్క పొడుగు 1.5 సెంటీమీటర్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో అడుగుతారు. లార్జ్ ఇంటెస్టైన్ యొక్క పొడవు 1.5 సెంటీమీటర్స్, 1.5 మీటర్స్, సెంటీమీటర్స్ కాదు, రాసుకోండి. ఇది ఎగ్జామ్లో అడుగుతారు. దీని వ్యాసం 6 సెంటీమీటర్లు, డయామీటర్ 6 సెంటీమీటర్స్. దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే లవాలను పీల్చుకోవడం. ఇట్ అబ్జార్బ్స్ వాటర్ అండ్ సాల్ట్ ఫ్రమ్ వేస్ట్ మెటీరియల్. ఇప్పుడు చిన్న పేగు నుంచి పెద్ద పేగుకి వచ్చిందంటే అది వేస్ట్ అని. దాంట్లోపల ఇదేం చేస్తుంది, నీటిని, లవణాలని శోషిస్తుంది. దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్? వ్యర్థ పదార్థాలలోని నీటిని, లవణాలను పీల్చుకోవడం. టు అబ్జార్బ్ వాటర్ అండ్ సాల్ట్స్ ఫ్రమ్ ద వేస్ట్ మెటీరియల్. వీటిలో ఎలాంటి ఎంజైమ్స్లు ఉండవు. చాలా చాలా ఇంపార్టెంట్. పెద్ద పేగులో ఎటువంటి ఎంజైమ్స్లు ఉండవు. చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడుగుతారు. పెద్ద పేగు కదా, పెద్దగా ఉంది కదా, దాంట్లో ఏదో ఒకటి ప్రొడ్యూస్ అవుతుందిలే అనుకోవద్దు. నో ఎంజైమ్స్ ప్రెజెంట్ ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, నెక్స్ట్ లివర్, కాలేయం. చాలా ఇంపార్టెంట్. హృదయ కాలేయం సినిమా ఉంది కదా, అదే కాలేయం. దీన్ని అధ్యయనాన్ని హెపటాలజీ అంటారు. చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సి, జీడి, ఢిల్లీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడుగుతారు. ఇది హెపటాలజీ, దీని అధ్యయనాన్ని హెపటాలజీ. ద స్టడీ ఆఫ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ హెపటాలజీ. ఇది మానవ శరీరంలో అతిపెద్ద అధిక బరువైన గ్రంథి. దీని పరిమాణం 1.2 నుంచి 1.5 కేజీలు, 1200 గ్రాముల నుంచి కేజీన్నర ఉంటుందన్నమాట. చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ అండ్ హెవియెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఇట్ వెయిస్ 1.2 to 1.5 kgs. ఇది లార్జెస్ట్ గ్లాండ్, లార్జెస్ట్ ఆర్గాన్ స్కిన్. లార్జెస్ట్ గ్లాండ్ వచ్చేసరికి లివర్, చికెన్ లివర్. ఇది నీకు అవసరం లేదు, ఇది నువ్వు రాసుకోకు, నీకు అవసరం లేదు. ఇది ఇంపార్టెంట్ అండి. కాలేయాన్ని కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ద బాడీ అంటారు.
కాలేయాన్ని కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ద బాడీ, బయోకెమికల్ లెబొరేటరీ, జీవక్రియలకు మూల స్థానం అంటారు. లివర్ ఈజ్ కాల్డ్ యాజ్ ద కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ద బాడీ ఆర్ బయోకెమికల్ లెబొరేటరీ అంటారు. చాలా 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. బయోకెమికల్ లెబొరేటరీ, ద లివర్ ఈజ్ కాల్డ్ యాజ్ అ కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ద బాడీ ఆర్ ద బయోకెమికల్ లెబొరేటరీ, ద సోర్స్ ఆఫ్ లైఫ్ ప్రాసెస్. నెక్స్ట్ బిట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది శరీరానికి కావాల్సిన తాత్కాలిక శక్తినిచ్చే కేంద్రం. ఇట్ ఈస్ ద సెంటర్ దట్ సప్లైస్ టెంపరరీ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ది బాడీ. మనం చాలామందికి తెలియదు ఇది కదా, ఇది క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం. ఇట్ ఈస్ ద సెంటర్ దట్ సప్లైస్ టెంపరరీ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ బై ద బాడీ. It is the center that supplies temporary energy required by the body. It is the center that supplies temporary energy required by the body. మీకు ఒకటి తెలుసా, మీ యొక్క లివరు డొనేట్ చేస్తే మళ్ళా లివర్ వచ్చేస్తుంది. మనం బల్లిని కొడితే తోక పడేసి అది మళ్ళా తోకేలా తెచ్చుకోగలుగుతుందో, నీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్కి లివర్ పాడైపోయింది, నీ సగానికంటే పెద్ద లివరు మీ నాన్నకి ఇవ్వచ్చు. అప్పుడు ఇచ్చిన లివర్ ఆయనకి ఇచ్చింది అది పెరుగుతుంది, మనకు పోయింది అది పెరుగుతుంది. కోసి ఇచ్చేస్తారు, సగానికి కోసి ఇచ్చేస్తే ఆయనలో పెరుగుతుంది, మనలో పెరుగుతుంది. అదే అంటున్నాడు అన్నమాట. ఇది శరీరానికి ఇది అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే, దీనికి అధిక పునరుత్పత్తి రీజనరేటివ్ పవర్ కలిగి ఉండడం. అనగా కోల్పోయిన భాగంలో 2-3 వారాల్లో 85% తిరిగి ఏర్పరచుకుంటుంది. It is the most important feature is highly regenerative power, meaning it can restore 85% of the lost tissue within 2 to 3 weeks. 2 నుంచి 3 వారాలలో కోల్పోయిన లివర్ని 85% తెచ్చుకుంటుంది. సో మీరు పుసుక్కున ఆల్కహాల్ తాగి ఉంటే, మీరు ఒక 1-3 నెలల పాటు ఆల్కహాల్ తీసుకోకపోతే డ్యామేజ్ అయిన లివర్ అంతా మంచిగా అయిపోతుంది. దాని తర్వాత ఫ్రెష్గా తాగొచ్చు, మళ్ళీ తాగొచ్చా సార్ అంట. దావుడు మిస్ చంపేవాళ్ళకి ఇట్లా తయారయ్యారు మీరు. దీని యొక్క మెయిన్ విధులు చూద్దాం, మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ద లివర్. పసుపు ఆకుపచ్చ రంగులో ఉండే పైత్య రసం బైల్ ఉత్పత్తిని చేస్తుంది. ప్రొడక్షన్ ఆఫ్ బైల్ విచ్ ఇస్ ఎల్లోయిష్ గ్రీన్ ఇన్ కలర్. సో ప్రొడక్షన్ ఆఫ్ బైల్ విచ్ ఇస్ ఎల్లోయిష్ ఇన్ గ్రీన్ కలర్, ఇది రాసుకోండి, ఇది ఇంపార్టెంట్. చూడండి, మనము పిండముగా ఉన్నప్పుడు ఈ యొక్క కాలేయంలో రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది. మనం పిండంగా ఉన్నప్పుడు. మనం పెద్ద అయిన తర్వాత ఆర్బీసీ సెల్స్ చచ్చిపోతాయి లివర్లో. మరొకసారి చెప్తా, మన లివరు పిండ దశలో ఉన్నప్పుడు లివర్ ఏం చేసింది, బ్లడ్ను ఫామ్ చేసింది. కానీ మనం కొంచెం పెద్దగా అయిన తర్వాత ప్రౌఢ దశలో లివర్ ఇంకా బ్లడ్ ఫామ్ చేయదు, ఆర్బీసీని చంపేస్తుంది, అక్కడ చచ్చిపోతాయి అన్నమాట. సో గ్రేవియార్డ్ ఆఫ్ ఆర్బీసీ ఈజ్ లివర్. లివర్ యొక్క శ్మశానం ఏంటయ్యా అంటే, ఆర్బీసీ యొక్క శ్మశానం ఏంటయ్యా అంటే లివర్. అదే అంటున్నాడు. పిండ దశలో రక్త కణోత్పాదిక అంగంగా, ప్రౌఢ దశలో ఆర్బీసీ విచ్చిత్తి అంగంగా పనిచేయును. ఫంక్షన్స్ యాజ్ అ బ్లడ్ సెల్ ఫార్మింగ్ ఆర్గాన్ ఇన్ ద ఫీటల్ స్టేజ్, యాజ్ అ సైట్ ఫర్ ఆర్బీసీ డిస్ట్రక్షన్ ఇన్ అడల్ట్స్. నీ యొక్క బోన్ మ్యారో అంటే మజ్జ. అందుకోసం అప్పుడప్పుడు మీరు పాయా తాగాలి. పాయా తాగితే బ్లడ్ మంచిగా ఫామ్ అవుతుంది. వెజిటేరియన్ తినేవాళ్ళు ఏంటంటే ఈ రాజ్మా తినాలి, కిడ్నీ బీన్స్ ఉంటాయి కదా, రాజ్మా అవి తినాలి. ఇది ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. పేగులోకి ప్రవేశించిన విష పదార్థాలను తటిస్థీకరించి మొదటి తనిఖీ కేంద్రంగా పనిచేస్తుంది. న్యూట్రలైజెస్ టాక్సిన్స్ ఎంటరింగ్ ఇంటు ది ఇంటెస్టైన్, యాక్టింగ్ యాజ్ అ ప్రైమరీ డీటాక్సిఫికేషన్ సెంటర్. చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా చాలా ఇంపార్టెంట్. నీ శరీరంలో విషాన్ని బయట తీసేసేది ఎవరు సార్ అంటే లివరు. పేగులోకి ప్రవేశించిన విష పదార్థాలను తటిస్థీకరించి డీటాక్సిఫికేషన్ మొదటి తనిఖీ కేంద్రంగా పనిచేయును. న్యూట్రలైజెస్ టాక్సిన్స్ ఎంటరింగ్ ది ఇంటెస్టైన్, యాక్టింగ్ యాజ్ అ ప్రైమరీ డీటాక్సిఫికేషన్ సెంటర్. పోదు, అక్కడే ఉండిపోతుంది. అందుకోసమే లివర్ తొందరగా పాడవుతుంది విషయం తీసుకున్నట్లయితే. అది పాడైపోతేనే శరీరం మొత్తం వెళ్తుంది. ఎంతవరకు ఉంచుతుంది అంటే ఒక గంట 2 గంటలు నువ్వు బతకడానికి హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత అది పాడైపోతే ఇంక మొత్తం బాడీ మొత్తం వెళ్ళిపోతుంది. అంటే ఆ విషానికి ఉండే విషతత్వాన్ని బట్టి అట్లా ఉండదు. అదేంటంటే
చిన్నగా 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 నర్వ్స్ని డ్యామేజ్ చేసుకుంటూ నెక్స్ట్ విశాల అధ్యయనాన్ని టాక్సికాలజీ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఎగ్జామ్లో అడుగుతారు. ద స్టడీ ఆఫ్ పాయిజన్ ఈజ్ కాల్డ్ టాక్సికాలజీ. టాక్సిసిటీ అంటే పాయిజన్ అని అర్థం. ఓకే, టాక్సిసిటీ అంటే పాయిజన్ అని అర్థం. అయితే ఎవరైనా సరే వాళ్ళు పాయిజన్ తీసుకొని చనిపోయారా లేదా అని దేన్ని చూసి ఐడెంటిఫై చేస్తారు అంటే లివర్ని చూసి. ఎవరైనా వ్యక్తి విషపూరిత ఆహారాన్ని తిని చనిపోతే పోస్ట్ మార్టంలో తప్పనిసరిగా అతని కాలేయాన్ని పరీక్షిస్తారు. కాలేయం టెస్ట్ చేస్తారు, కట్ చేసేసి ఒక డబ్బా ఉంటుంది, ఆ డబ్బాలో పడేసి దాన్ని ల్యాబ్కి తీసుకెళ్తారు. ఏడిఈకే విటమిన్లు ఇనుమును నిల్వ చేయడం. ఇట్ స్టోర్స్ ఏడిఈకే, బి కాంప్లెక్స్ అండ్ ఐరన్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. అంటే స్టోర్ చేసి బి కాంప్లెక్స్ బయటికి వెళ్ళిపోతుంది, కానీ ఏడిఈకే మరియు ఐరన్ ఎక్కడ ఉంటుంది? లివర్లో నిల్వ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్ ప్రొడ్యూసెస్ హెపారిన్, దట్ ఈస్ యాంటీ బ్లడ్ కోయాగులెంట్. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు. అంటే మన రక్తం గడ్డ కట్టకుండా ఉండేటటువంటి వాడే కెమికల్ని హిపారిన్ అంటాం. మన శరీరంలో రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి ఈ యొక్క లివర్ ఏం చేస్తుంది? హిపారిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ ప్రొడ్యూసెస్ హెపారిన్. హిపారిన్ అనే రక్త స్కందక నివారిణి తయారీ ఎవరు చేస్తారంటే లివర్ చేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని వ్యాధులండి, కొన్ని వ్యాధులు చాలా ఇంపార్టెంట్, మీరు తెలుసుకోవాల్సిన వ్యాధులు. ఇది సిర్రోసిస్. ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నట్లయితే సిర్రోసిస్ అనే రోగం వస్తుంది. ఆల్కహాల్ సేవించే వ్యక్తులలో కాలేయం ఆల్కహాల్ను ఎసిడాల్డిహైడ్గా చివరిగా ఎసిటేట్లుగా మార్చును. ఈ ఎసిటైట్ కోఎంజైమ్లుగా మారి వినియోగపడును. కానీ ఆల్కహాల్ అధికంగా సేవించినప్పుడు ఎసిటాల్డిహైడ్ వినియోగించడం విషపూరితమైనటువంటి ఈ యొక్క సిర్రోసిస్కి దారితీస్తుంది. అంటే ఏంటంటే ఇన్ ద పీపుల్ హూ కన్జ్యూమ్ ఆల్కహాల్ ద లివర్ కన్వర్ట్స్ ఆల్కహాల్ ఇంటూ ఎసిటాల్డిహైడ్, ఫైనల్లీ ఎసిటేట్. ద ఎసిటేట్ ఈజ్ యూస్డ్ యాజ్ అ ఎసిటైల్ కోఎంజైమ్, but excessive alcohol consumption causes acetaldehyde accumulation in the toxic and leads to the fibrosis and cirrhosis. అవసరం లేదండి, మీకు ఇంత టెక్నికాలిటీ అవసరం లేదు. మనం ఆల్కహాల్ కొంచెం తీసుకుంటే ఎసిటాల్డిహైడ్గా మారి మనకి ఎసిటేట్లా ఫామ్ అయ్యి మనకి ఎలా అంటే ఎసిటైల్ కోఎంజైమ్లా పనిచేస్తుంది, అంటే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అందుకోసం ఆల్కహాల్ ఫస్ట్ ఒక పెగ్ వేసినప్పుడు అది ఇంగ్లీష్లో మాట్లాడతాడు. మళ్ళీ ఆ ఇంగ్లీష్ ప్యూర్ ఇంగ్లీష్, గ్రామటికల్ మిస్టేక్స్ ఉండవు. ఎప్పుడెప్పుడో గుర్తుంచుకున్న ఇంగ్లీష్ అంతా మాట్లాడతాడు వాడు. ఎందుకంటే అది ఎసిటైల్ కోఎంజైమ్గా మారింది, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. కానీ విపరీతంగా తాగితే ఇంకేం చేయలేదు, ఫైబ్రోసిస్ ఆర్ సిర్రోసిస్గా మారుతుంది. ఓకే, రెండోది హెపటైటిస్. ఐటిస్ అంటే ఏం చెప్పా? ఇన్ఫెక్షన్. ఓకే, ఇది ఇన్ఫెక్షన్. ప్యాంక్రియాస్ పని లేదు ప్యాంక్రియాస్తో.